గారు ఇందాడు మన కీర్తన గారు వంశీ గారిది చూపించి జగన్మోహన్ రెడ్డి గారి గురించి నాడు ఏదో మాట్లాడారని చెప్పారు. లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు వినండి ఒకసారి. వింటే అప్పుడు అన్న గూగుల్ తల్లిని అడిగితే అన్ని చూపిస్తుందన్నా. అదేం రావట్లేదండి, మీరు స్పీకర్ పెట్టాలి. గూగుల్ తల్లిని అడిగితే అన్ని చూపిస్తుంది. ఇవన్నీ చర్యలు వాయిస్ రావట్లేదు. వాయిస్ లేదండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి వాయిస్ అలా రాదండి, అది స్పీకర్ పెట్టాలి. స్పీకర్ ఆన్ చేయాలండి. దానికి ఇష్టం లేదు. లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారు మీరు నా తల్లిని దూషించారు, రకరకాలుగా తిట్టారు, నేను క్షమించను, కబడ్దార్ అని చెప్పి మాట్లాడారు. మరి ఇవాళ అదే లోకేష్ గారితో అధికారం పంచుకుంటున్నారు. ఆయన అన్నదమ్ముల అనుబంధం కింద నడుస్తున్నారు. సార్, రాజకీయాల్లో ఏదో కీర్తన గారు వంశీ గారు మాటలు చూపించేసినంత మాత్రాన ఇవాళ లోకేష్ గారి గురించి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు, పవన్ కళ్యాణ్ గారి గురించి లోకేష్ గారు దత్తపుత్రుడు అని చెప్పి మీటింగుల్లో మాట్లాడిన మాటలు, అది కూడా కావాలంటే నేను కీర్తన గారికి పంపిస్తా. లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారిని అసలు అందరికన్నా ముందు దత్తపుత్రుడు అని పవన్ కళ్యాణ్ గారిని అంద లోకేష్ గారు, మోడీ గారు దత్తపుత్రుడు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారిని అంద లోకేష్ గారు. అలాంటి మాటలు మాట్లాడిన వ్యక్తులతోటి వాళ్ళ అధికారం కోసం అధికారం పంచుకుంటున్న వ్యక్తులు జనసేన పార్టీ నాయకులు. వీళ్ళ మా గురించి మాట్లాడేది. అలాగే డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నవాళ్ళు ఆయన గురించి అంటారు. డిప్యూటీ సీఎం హోదాలో ఉంటే మాత్రం అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. జర్మనీ వెళ్తే వస్తుంది అక్కడ అలాగా ఎంతసేపు చెప్తాం దాని గురించి. మీరు చెప్పేశారు కదా, స్టార్టింగ్ లోనే చెప్పారు కదా కీర్తన గారు ఏంటి వాళ్ళ వీడియోలు పనిచేస్తాయి. మాట బూతు మాట కాదుగా వర్మ గారు. ఇది కూడా బూతు మాట కాదు కదండి. కార్పొరేటర్ బూతు మాట కాదు కదా. కీర్తన గారు ఇప్పుడు హేళన చేయటం అండి. అది మీరు కూడా జర్మనీకి వెళ్తే వద్దనేది కూడా హేళనేనండి. పవన్ కళ్యాణ్ గారు మాట్లాడేది మీకు వినసొంపుగా ఉన్నాయి.